బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందిన భారతీయుడు 2 మూవీ మొదటి ఆటకే ఎపిక్ డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఎంతో కొంత తెలుగు రాష్ట్రాల్లో రికవరీ వైస్ తమిళనాడు కన్నా బెటర్ గా హోల్డ్ చేసినా కూడా ఓవరాల్ గా శంకర్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఎపిక్ డిజాస్టర్ రిజల్ట్ ను నమోదు చేసింది ఈ సినిమా. టోటల్ రన్ లో సినిమా సాధించిన నష్టాలు తీవ్రంగా నిరాశపరిచాయి. శంకర్ మూవీస్ తో పోల్చితే తెలుగులో కొంచెం తక్కువ బిజినెస్ ని సొంతం చేసుకున్నప్పటికీ 24 కోట్ల రేంజ్ రేటును దక్కించుకున్న ఈ సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగగా తొలి రోజు మంచి జోరుని చూపించిన తర్వాత కంప్లీట్ గా చేతులెత్తేసింది. టోటల్ రన్ లో సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 6.05 కోట్లు, సీడెడ్ లో 1.82 కోట్లు, వైజాగ్ లో 1.66 కోట్లు, ఈస్ట్ లో 96 లక్షలు, వెస్ట్ లో 65 లక్షలు, గుంటూరులో 1.17 కోట్లు, కృష్ణాలో 94 లక్షలు, నెల్లూరులో 50 లక్షల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 13.75 కోట్ల దాకా షేర్ ను 24.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 11.25 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశపరిచే రిజల్ట్ ను దక్కించుకుంది. రెండో పార్ట్ సాధించిన ఈ నష్టాలను మూడో పార్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఆ సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.